క్విక్లీ లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. మీకు సెషన్స్ కంప్లీట్ గా రికార్డింగ్ కూడా ఉంటుంది. మీరు ఏదైనా సెషన్ మిస్ అయినట్టయితే మీకు విత్ ఇన్ 12 to 14 అవర్స్ లో మీకు సెషన్ అయితే అప్డేట్ అయితే అయిపోతుంది. మీకు యాక్సెస్ కంప్లీట్ గా ఫోల్డర్ కి అన్ని మీకు వచ్చేస్తాయి. అండ్ అలాగే మీరు ఎక్కడైనా స్ట్రక్ అయినప్పుడు, ఓకే, అఫ్ కోర్స్ ఒక 1 week 2 weeks తర్వాత మీకు ఎక్కడ ఒక చోట మీరు స్ట్రక్ అయితే అవుతూ ఉంటారు. అప్పుడు మీరు ఏంటి అంటే ఒక ఫోటో తీసుకొని మన వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్ లో మీరైతే అడగచ్చు. ఓకే, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ, ఎక్కడ మీరు స్ట్రక్ అయినా కానీ అక్కడ మేము క్లారిఫై అయితే చేసేస్తాం. అండ్ అలాగే మీరు మెసేజ్ చేయకపోయినా కానీ జస్ట్ ఒక వాయిస్ మెసేజ్ మీరు గ్రూప్ లో పెడితే, మన గ్రూప్ లో కూడా మెంటర్స్ ఉన్నారు, అలాగే మీకు టీచింగ్ అసోసియేట్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళు మీకు డౌట్స్ అయితే కంప్లీట్ గా క్లారిఫై అయితే చేస్తారు. ఓకే, అండ్ అలాగే ఎవ్రీ వీక్, ఓకే, మేబీ ఒక 1-2 weeks తర్వాత ఎవ్రీ వీక్ మీకు డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ అయితే ఉంటాయి. ఓకే, డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్స్ మీకు కంప్లీట్ గా అయితే ఉంటాయి. సమ్వేర్ అరౌండ్ ఒక 1 to 2 hours నుంచి ఉంటాయి. మీకు ఒక స్లాట్ ఇచ్చేస్తాం. ఓకే, దట్ టు ఆన్ వీకెండ్స్. ఓకే, సో దట్ టు ఆన్ వీకెండ్స్. ఈ వీకెండ్స్ లో మీకు డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు ప్రాపర్ గా అయితే అడగచ్చు. అండ్ అక్కడికక్కడే మీకు ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అయితే వచ్చేస్తుంది. క్లియర్ ఫ్రెండ్స్? అండ్ అలాగే మీరు ఒక బుక్ అండ్ పెన్ను 2 తీసి పక్కన పెట్టుకోవాలి. నేను అప్పుడప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింటర్స్ చెప్తూ ఉంటా. ఓకే, మీరు నోట్ డౌన్ కూడా చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఒక బుక్ ప్లస్ పెన్ను 2 పక్కన పెట్టుకోవాలి. ఓకే, అదేంటి డిజిటల్ మార్కెటింగ్ అంటే కంప్లీట్ గా ఆన్లైనే కదా, ఐ మీన్ డిజిటల్ ప్లాట్ఫామ్ లోనే కదా అని కాదు, మనము నోట్ డౌన్ కూడా చేస్తూ ఉండాలి. ఓకే, కెరీర్ పైన ఎవరైతే ఫోకస్ చేస్తారో, ఓకే, వాళ్ళకి జాబ్స్ పరంగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఫ్రీలాన్సర్ పరంగా ఎవరైతే చూస్ చేసుకుంటారో కెరియర్ ని, మీరు కూడా కొన్ని పాయింటర్స్ నేను చెప్తూ ఉంటాను అన్నట్టు. ఆ పాయింటర్స్ కూడా మీరు నోట్ చేసుకోవాలి మర్చిపోకుండా. ఓకే, అండ్ అలాగే బిజినెస్ ఓనర్ గా, ఓకే, సో బిజినెస్ ఓనర్ గా ఎవరైతే ఏజెన్సీ లెవెల్లో ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా నోట్ చేసుకుంటే మీకు మర్చిపోరు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింటర్స్ నేను చెప్తూ ఉంటాను. అఫ్ కోర్స్ 100+ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చేసిన క్యాపబుల్ మాకుంది అని అంటే, ఒక ప్రాజెక్ట్ ని ఎలా డీల్ చేయాలి, వాళ్ళకి ప్రాపర్ గా రిజల్ట్స్ ఎలా డెలివర్ చేయాలి, అండ్ అలాగే క్లయింట్ ని కోఆర్డినేషన్, క్లయింట్ లెవెల్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా. సో అందుకనే నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింటర్స్ చెప్తూ ఉంటా. మీరు అవన్నీ కొన్ని నోట్ చేసుకోవాలి. ఓకే, అఫ్ కోర్స్ ఇంకా మీరు నోట్ చేసుకోలేదు అని అంటే, మీరు నోట్ ప్యాడ్ ఉంటుంది ల్యాప్టాప్ లో, జస్ట్ ఒక నోట్ ప్యాడ్ ఉంటుంది. ఆ నోట్ ప్యాడ్ లో మీరు టైప్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు మర్చిపోరు. అఫ్ కోర్స్ రికార్డింగ్ ఉంటుంది, బట్ మీరు టైప్ చేస్తున్నారు అని అంటే మైండ్ కి అయితే కొంచెం అయితే వెళ్తూ ఉంటుంది. ఓకే, సో ఆల్ రైట్ ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. ఓకే, సో ఈ రోజు వచ్చి మనము కొన్ని బేసిక్ ఫండమెంటల్స్, ఎసెన్షియల్స్, కొంతమందికి తెలుసుంటాయి, కొంతమందికి ఐడియా అయితే ఉండదు. ఓకే, సో ఈ బేసిక్ ఎసెన్షియల్స్ కొన్ని అయితే మనము డిస్కషన్ అయితే చేస్తాం. కొంతమంది డే 1 డెమో కూడా అటెండ్ అవ్వలేదు, బట్ ఎనీవేస్ నేను క్విక్ గా ఒక 10-15 minutes లో కొన్ని పారామీటర్స్, ఒక ఫ్లో చార్ట్ అయితే నేనైతే మీకు చూపిస్తాను. ఓకే, సో ఈ రోజు సెషన్ లో మనము డిజిటల్ మార్కెటింగ్ ఎలా వర్క్ అవుతుంది. ఓకే, యూ టేక్ ఎనీ బిజినెస్, ఓకే, ఏ బిజినెస్ తీసుకున్నా కానీ ఒక్క డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఓకే, సో ఈ డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఎలా వర్క్ అవుతుంది అనే కాన్సెప్ట్ ఒక్కసారి క్విక్ గా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. ఏంటిది డిజిటల్ మార్కెటింగ్ ఫ్లో అన్నట్టు. ఇది యూ టేక్ ఎనీ బిజినెస్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిజినెస్ లో నేనేం తీసుకుంటా, ఒక జిమ్ తీసుకుంటా, అంటే జిమ్ సెంటర్ అన్నట్టు. ఓకే, అందరికి జిమ్ ఫిట్నెస్ రిలేటెడ్ ఐడియా ఉంది కాబట్టి నేను ఇదైతే ఒక ఎగ్జాంపుల్ లాగా ఈ ఫ్లోలో నేను తీసుకుంటాను అన్నట్టు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జిమ్ రిలేటెడ్ డిస్కస్ చేసే ముందు మనకు ఫస్ట్ ఒక జిమ్ బిజినెస్ ఎలా మనకు స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ విజయ్ ఉన్నాడు. ఈ విజయ్ జిమ్ ఓనర్ అన్నట్టు. ఈ జిమ్ ఓనర్ ఏం చేస్తారు, ఒక ఏరియాలో అంటే హైదరాబాద్ ఒక హైటెక్ సిటీ తీసుకున్నాం ఎగ్జాంపుల్.
ఈ హైటెక్ సిటీ తీసుకున్నప్పుడు ఈ హైటెక్ సిటీ దగ్గర ఏరియాలో ఈ విజయ్ బిజినెస్ ఓనర్ జిమ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటాడు. ఇది ఏంటి, హైటెక్ సిటీ ఈజ్ ఏ ఏరియా, హైదరాబాద్ ఈజ్ ఏ డిస్ట్రిక్ట్, చాలా పెద్దదన్నమాట ఈ హైటెక్ సిటీ ఏరియా. కాబట్టి సమ్వేర్ అరౌండ్ ఒక 5 కిలోమీటర్స్ లేదనంటే 3 కిలోమీటర్స్ ఉంటుంది. కరెక్టా? సో ఇప్పుడు ఈ 5 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఎక్కడైతే ఉందో ఆ కంప్లీట్ ఏరియా డిజిటల్. ఇప్పుడు ఈ జిమ్ పెట్టారు అనంటే ఈ విజయ్కి అందరికి తెలుస్తుంది, ఆ చుట్టుపక్కల ఉన్న అట్లీస్ట్ ఒక 1 to 2 నార్మల్ ఒక సందులు అంటారు కదా ఏరియాస్, సో అట్లా మనకు తెలుస్తుంది. ఎందుకంటే కొంచెము పాష్ గా ఉంటుంది కాబట్టి జిమ్ సెంటర్ అనేది. ఓకే, అదే డిజిటల్ లో ఎంటైర్ ఈ ఏరియా, ఓకే, సో 3 to 5 కిలోమీటర్స్, ఓకే, ఈ 3 to 5 కిలోమీటర్స్ రేడియస్ లో తెలియాలి అని అంటే త్రూ డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఎలా టార్గెట్ చేయొచ్చు, ఎలా తీసుకెళ్తారు, రెఫరల్స్ వస్తాయి ఇంకా. ఓకే, సో ఇతను ఎక్స్పీరియన్స్ చేసిన ప్రాపర్ డయట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అంబాసిడర్ అయిపోతారు ఎవరికి, విజయ్ బిజినెస్ కి. అప్పుడు విజయ్ బిజినెస్ లో కూడా సమ్ షేర్ అనేది వెళ్తూ ఉంటుంది. అంటే అఫ్ కోర్స్ ఈ విజయ్ అనే వాళ్ళు ఈ పర్టికులర్ పర్సన్ కి రిజల్ట్స్ బాగా వచ్చినాయి, అన్ని వచ్చినాయి అని అంటే సో ఇతను కూడా కొంచెము ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా. ఓకే, అంటే ఒక రెఫరల్ నువ్వు రెఫర్ చేసినట్టయితే నీకు ఒక 500 రూపీస్ వస్తుంది, మంత్లీ వస్తుంది రికరింగ్. కొంతమంది ఏం చేస్తారు అని అంటే 5,000 స్టార్టింగ్ లోనే ఇచ్చేస్తారు. లేదు, నీ పేరు నుంచే కొన్ని సప్లిమెంట్స్ రెడీ చేపిస్తా, విజయ్ అంటాడు నీ పేరు నుంచే కొన్ని సప్లిమెంట్స్ రెడీ చేపిస్తా, అది నువ్వే సేల్ చేసుకో. ఓకే, బ్రాండ్ నాది ఉంటుంది, నువ్వు సేల్ చేసుకో, ఇంత పర్సంటేజ్. ఓకే, అండ్ అప్పుడు అలా చేసినప్పుడల్లా ప్రమోటర్స్ అంతే కదా వాళ్ళు. ఓకే, దట్ ఈస్ సమ్ కమిషన్ అయితే విజయ్ నుంచి అయితే వస్తూ ఉంటుంది ఈ కస్టమర్ కి. ఇది ఒక యాక్చువల్ డిజిటల్ మార్కెటింగ్ వర్క్ అయ్యే విధానం. ఇది ఏంటి అని అంటే యూజర్ జర్నీ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, మీరు ఏదైనా తీసుకోండి, ఇప్పుడు హాస్పిటల్ తీసుకోండి. ఓకే, సో హాస్పిటల్లో కూడా ఇలాగే ఉంటుంది. మీరు హాస్పిటలైజ్ అయినప్పుడు ఒక 1 month 2 months తర్వాత మీకు మళ్ళీ కొన్ని అడ్వాన్స్డ్ చెకప్ మెసేజెస్ వస్తాయి. ఓకే, ఎలాంటి మెసేజెస్ అంటే ఎంటైర్ ఫ్యామిలీకి ఓకే చెకప్ అన్నట్టు. దట్టు ఏమంటాడు ఈ హాస్పిటల్ ఫ్రీ చెకప్ అంటాడు. బికాస్ వన్స్ హాస్పిటలైజ్ అయినప్పుడు డేటా ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది, అప్పుడు ఫ్రీ చెకప్ అంటారు. సో ఈ ఫ్రీ అన్నప్పుడు ఎస్ చెకప్ వెళ్ళిపోతుంది. అక్కడ ఏదో ఒకటి ఫాల్ట్ అనేది ఉంటుంది బాడీలో. ఆఫ్ కోర్స్ డాక్టర్స్ ఏదో ఒకటి వాళ్ళ అడ్వాన్స్డ్ మెషినరీతో ఉంటుంది కాబట్టి అక్కడ ఫాల్ట్ ఉన్నప్పుడు ఎస్ మళ్ళీ మీరు మీ ఫ్యామిలీ మళ్ళీ హాస్పిటల్ కి బిజినెస్ అయితే ఇస్తారా లేదా? ఇది ఒక హాస్పిటల్. ఓకే, సో అలాగ వాళ్ళు నర్చర్ చేస్తారు. ఏం చేస్తారు? నర్చర్ చేస్తారు. ఓకే, సో యూ టేక్ ఎనీ బిజినెస్, ఫ్లిప్కార్ట్ తీసుకోండి. ఓకే, సో నార్మల్ గా కామ్ అంటారు, కామర్స్ బిజినెస్. ఓకే, సో ఒక్క ప్రోడక్ట్ మీరు కొంటే ఓకే ఇంకా మళ్ళా మీకు బిగ్ బిలియన్ సేల్ వస్తుంది. కరెక్టా? బిగ్ బిలియన్ సేల్ వస్తుంది. ఓకే, ఇంకా ఏవేవో వస్తాయి. ఓకే, సో August 15 సేల్ వస్తుంది, దివాళీ సేల్ వస్తుంది. ఓకే, సో ఇలాంటి ఆఫర్స్ మీకు మెసేజెస్ మీద వస్తూనే ఉంటాయి. ఓకే, మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు ఏమన్నా యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు అని అంటే ఏమొస్తాయి? నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, జొమాటో కావచ్చు, జెప్టో కావచ్చు, ఓకే, మళ్ళీ స్విగ్గీ కావచ్చు. ఓకే, సో ఇవన్నీ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ అన్నట్టు. మాక్సిమం పీపుల్ కి తెలిసి ఉంటుంది అని అనుకుంటున్నా. ఓకే, సో ఈ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ మీరు ఎప్పుడో ఒకసారి ఫుడ్ డెలివరీ చేసి ఉంటారు. ఇంకా ఎగ్జాక్ట్ గా 12 అయ్యే టైంకి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, బంగారు తిన్నావా బంగారు అని. ఇలాగా అంటే అక్కడ పర్సనలైజ్డ్ చేస్తారన్నట్టు. బికాస్ మీ లీడ్ కలెక్షన్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. అప్పుడు ఏమంటాడు? విజయ్ నాన్న తిన్నావనన్నా అని వెళ్తుంది. అది ఎలా చేస్తారు? ఎవరు చేస్తారు? డిజిటల్ మార్కెటర్ చేస్తాడు. ఎలాంటి టూల్స్? ది మోస్ట్ అడ్వాన్స్డ్ టూల్స్ యూస్ చేసి. ఓకే, అఫ్ కోర్స్ ఇప్పుడు జొమాటో, స్విగ్గీ ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళ ఓన్ టూల్స్ కొన్ని బిల్డ్ అయితే చేస్తారు.
ఓకే, మార్కెట్ లో ఉన్న టూల్స్ ని తక్కువ యూటిలైజ్ చేసి కస్టమైజ్ లెవెల్లో వాళ్ళు తీసుకొని వెళ్తారు అన్నట్టు. ఈ పర్సనలైజ్డ్ చేస్తారన్నట్టు. నేనేం చెప్తున్నా అంటే యూ టేక్ ఎనీ బిజినెస్ ఇన్ ద వరల్డ్, ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఫ్లైట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ సైకిల్లోనే ఉంటుంది, ఇంకా నో అదర్ సైకిల్. ఈ స్టేజ్ లో కన్వర్ట్ అవ్వలేదా, ఓకే, ఈ స్టేజ్ నుంచి ఎవరైతే కన్వర్ట్ అవ్వరో, కన్వర్ట్ అయితే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, ఓకే, సో కన్వర్ట్ అవ్వని వాళ్ళకి మళ్ళీ ఇంట్రెస్ట్ కలిగించాలి. ఆ ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది, ఒక్క మెసేజ్ తో రావచ్చు, అంటే ఆఫర్, ఓకే, ఒక్క ఆఫర్ తో రావచ్చు, లేదా ఇంకొక ఆఫర్ పెట్టొచ్చు. దీన్ని మీరు A/B టెస్టింగ్ చేస్తూ ఉండాలి. ఈ టెస్టింగ్ అనేది చేస్తూ ఉండాలి. ఓకే, ఇక్కడ ఒకరు కన్వర్ట్ అయినారు, ఓకే, నెక్స్ట్ సైకిల్లో ఒక 10 మందిని ఎలా కన్వర్ట్ చేయాలి, 10 మంది ఎలా అట్రాక్ట్ అవుతారు, వీళ్ళే సెగ్మెంట్స్, ఏమంటారు, సెగ్మెంట్స్ అంటారు. ఓకే, మేల్ డెమోగ్రఫిక్స్ తీసుకుంటే మేల్ ఫీమేల్ అన్నట్టు, ఓకే, ఇది ఒక సెగ్మెంట్, ఇది ఒక సెగ్మెంట్. ఓకే, సో ఇప్పుడు ఈ మేల్ సెగ్మెంట్ లో మళ్ళీ ఏజ్ ఫ్యాక్టర్ వస్తుంది కదా, ఎలాంటి ఏజ్ వాళ్ళు కన్వర్ట్ అయినారు ఇక్కడ. ఓకే, సో 25 లేదా 30 వాళ్ళ, ఓకే, సో 25 పీపుల్ వాళ్ళు, అంటే 25 ఏజ్ ఉన్న వాళ్ళు కన్వర్ట్ అయినారు. ఈ 25 ఏజ్ ఉన్న వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, ఇంట్రెస్ట్ అంటే జాబా, ఓకే, లేదా అంటే అక్కడ వాళ్ళ జిమ్ రిలేటెడ్ తీసుకున్నాము అని అంటే వాళ్ళకి ఫిట్నెస్సా, ఓకే, లేదా వెయిట్ లాసా, ఓకే, లేదా వెయిట్ గెయినా, ఓకే, లేదా నార్మల్ గా వచ్చి జిమ్ కి ఏదో ఒక టైం పాస్ లాగా ఉండే వాళ్ళ, ఇలాంటి ఇంట్రెస్ట్లు మీరు తీసుకోవాలి, వాళ్ళ గోల్ ఏంటి. అప్పుడు ఈ 25 ఉన్న ఏజ్ పర్సన్ ఒకటి చెప్తాడు, ఫిట్నెస్, ఓకే, ప్లస్ వెయిట్ లాస్ అన్నట్టు. ఫిట్నెస్ వెయిట్ లాస్ అన్నప్పుడు మళ్ళీ విజయ్ ఏం చేస్తాడు, త్రూ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో ఇలాంటి వాళ్ళని ఫిల్టర్ చేస్తాడు, అంటే ఆడియన్స్ టార్గెటింగ్ చేస్తాడు. బికాస్ ఇక్కడ వెయిట్ లాస్ ఫిట్నెస్ ఉన్న పర్సన్ కన్వర్ట్ అయినాడు, ఓకే, ఈ ఆడియన్స్ టార్గెటింగ్ కూడా మనము ప్రిసైజ్ గా చేయొచ్చు, అంటే లేజర్ టార్గెటింగ్ అంటాం, ఓకే, లేజర్ టార్గెటింగ్ చేయొచ్చు. అప్పుడు ఈ విజయ్కి ఇంకా బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ చేసే వాళ్ళు ఎవరు, డిజిటల్ మార్కెటర్. ఓకే, ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకోండి, ఊరికనే ఇంటర్నేషనల్ స్కూల్ కి బ్రాండింగ్ ఎలా వస్తుంది, ఎవరు చేస్తారు, డిజిటల్ మార్కెటర్ చేస్తారు. ఓకే, సో స్కూల్స్ తీసుకోండి, ఇంటర్నేషనల్ స్కూల్స్ వేరే, మళ్ళీ నార్మల్ ప్రైవేట్ స్కూల్స్ వేరే. ఓకే, సో ఆ ఏరియా మొత్తం బాగా పాపులారిటీ తేవడానికి ఏం చేస్తాడు, డిజిటల్ మార్కెటర్ ఆన్లైన్ ప్రమోషన్స్ చేస్తాడు, ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్. ఓకే, దట్ ఈస్ ఇంటర్నెట్ మార్కెటింగ్, అన్నట్టు. కొత్తగా ఫోన్ అయితే రిలీజ్ అయింది, ఫోన్ కి ప్రమోషన్స్ రావాలి అంటే, సేల్స్ కావాలి అని అంటే ప్రమోషన్స్ చేయాలి, ప్రమోషన్స్ చేయకపోతే ఫోన్స్ సెల్ అవ్వదు. ఓకే, సో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేస్తాడు, ఎగ్జాంపుల్ యాపిల్ కంపెనీలో వర్క్ చేస్తుంటాడు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, సో ఫోన్ లో ఏదో ఒక చిప్ సిస్టమ్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఈ చిప్ సిస్టమ్ లో వర్క్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ కలిపి ఒక ఐఫోన్ అనేది రిలీజ్ చేస్తారు. ఓకే, ఈ ఐఫోన్ రిలీజ్ చేసినప్పుడు సేల్స్ అయితే కావాలి. ఓకే, అప్పుడు ఈ ఐఫోన్ వాళ్ళు ఏం చేస్తారు, ఒక మంచి బ్రాండ్ కమ్యూనికేషన్ మెసేజింగ్ తో వస్తారు అన్నట్టు. ఓకే, అంటే క్లిక్ అవ్వాలి కదా ఐఫోన్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అందుకనే పని చేసినాడు దానికోసం. ఓకే, బిల్డ్ చేసేంత వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్, మళ్ళీ బిల్డ్ చేసినాక సేల్ అవ్వాలి, సేల్ అవ్వకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ కూడా పోతుంది. ఓకే, సో ఇవన్నీ సేల్ అవ్వాలి అని అంటే ఆన్లైన్ ప్రమోషన్స్ మ్యాండేట్. లోకల్ బిజినెసెస్ తీసుకుందాం, ఫర్నిచర్ షాప్ ఉంది, ఓకే, సేల్ అవ్వాలి అని అంటే ఎలాంటి స్ట్రాటజీస్ మనము త్రూ డిజిటల్ మార్కెటింగ్ నుంచి చేస్తాం.
యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్. దానికి కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. ఓకే, అందుకని ఈ సైకిల్లో కూడా ఏదైతే ఉందో ఈ సైకిల్, ఓకే, సో ఈ సైకిల్లో కూడా కొన్ని స్ట్రాటజీస్ డిజిటల్ మార్కెటర్ అప్లై చేస్తాడు. డిజిటల్ మార్కెటర్ అప్లై చేస్తాడు. ఓకే, వాట్ ఎవర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లాట్ఫామ్. ఓకే, యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, కొన్ని స్ట్రాటజీస్ డిజిటల్ మార్కెటర్ అప్లై అయితే చేస్తాడు ఈ ప్లాట్ఫామ్స్ లో, అంటే ఆ సైకిల్లో. ఓకే, ఆన్లైన్ ద్వారా కొన్ని స్ట్రాటజీస్ అప్లై చేసి బిజినెస్ అనేది, అంటే లీడ్ కలెక్షన్ అనేది ఎక్కువ జనరేట్ చేస్తాడు. సేల్స్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటర్ జాబ్. సేల్స్ డిజిటల్ మార్కెటర్ జాబ్ కాదు. సేల్స్ పర్సన్ చూసుకుంటాడు. లీడ్ జనరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్, లొకేషన్ అనేది, లీడ్ కలెక్షన్ అనేది అవ్వాలి. అండ్ అగైన్ కొన్ని బిజినెసెస్ కి డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఓకే, డిపెండ్స్ ఆన్ ద ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ. అర్థమైందా? సో ఒక ఇండస్ట్రీకి ఒకలాగా ఉంటుంది లీడ్ కలెక్షన్. కొంతమంది ఏంటి, ఓన్లీ ఈమెయిలే కలెక్ట్ చేస్తారు. ఇంకొంతమంది ఏంటి, ఈమెయిల్, ఫోన్ నంబర్, నేమ్, ఏరియా, సిటీ, స్టేట్, కంట్రీ, ఓకే, మీ బ్లడ్ గ్రూప్ అన్ని కలెక్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ అప్పుడే చెప్పినా కదా, మెడికల్ బిల్లింగ్ మాస్టర్. ఓకే, ఈ క్లయింట్ వాళ్ళకి ఎన్ని డీటెయిల్స్ కావాలో తెలుసా? క్లోజ్ టు 30+ కేటగిరీ డీటెయిల్స్ కావాలంట. అన్ని కేటగిరీ డీటెయిల్స్ చేస్తేనే అది ఒక లీడ్ వాళ్ళకి. ఎవరికి? మెడికల్ బిల్లింగ్ మాస్టర్ కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ బిల్లింగ్ ఓన్లీ యుఎస్ లోనే వర్క్ అవుతుంది, యుఎస్ లోనే ఉంటుంది, ఇంకా ఏ కంట్రీలో కూడా ఉండదు. అందుకనే కొన్ని కంపెనీస్ నేమ్స్ కూడా చెప్తాను చూడండి. HGS, ఓకే, వీళ్ళు కూడా మెడికల్ బిల్లింగ్ చేస్తారు. క్యాప్జెమినై వీళ్ళు కూడా చేస్తారు. యాక్సెంచర్ కూడా చేస్తారు. కొన్ని సెక్టర్స్ అయితే ఉంటాయి వీళ్ళ దాంట్లో, డిపార్ట్మెంట్స్. ఓకే, ఓన్లీ సాఫ్ట్వేర్ కంపెనీస్ అని అనుకోవద్దండి. ఓకే, మెడికల్ బిల్లింగ్ వాళ్ళు కూడా చేస్తారు. ఒక క్లయింట్, యుఎస్ క్లయింట్, వీళ్ళకి కొన్ని థౌజండ్స్ అండ్ లాక్స్ డాలర్స్ లో పే చేస్తారు. డాలర్స్. ఓకే, ఆఫ్ కోర్స్ అది మనము ఒక్కొక్క సెక్టర్ లో ఎలా వర్క్ అవుతుంది అనేది ఫ్యూచర్ సెషన్స్ లో కూడా మనము డిస్కషన్ అయితే చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యాక్చువల్ డిజిటల్ మార్కెటింగ్ వర్క్ అయ్యే మెథడ్. అర్థమైందా? సో ఇది అన్నట్టు. నెక్స్ట్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? సో ఇది ఒక డిజిటల్ మార్కెటింగ్ వర్క్ అయ్యే మెథడ్ అన్నట్టు. ఓకే, మనకి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ వస్తాయి. మీరైతే స్టన్ అయిపోతారు. ఓ, ఇలా కూడా ఇంకా కొన్ని వస్తాయి అన్నట్టు. ఓకే, చెప్పలే కదా, మనీ మేకింగ్ అన్నట్టు. ఓకే, సో మనీ మేకింగ్ లో నార్మల్ గా ఈ సెషన్ అంతా మనకు నార్మల్ ఓవర్ వ్యూ ఇలాంటివే ఉంటాయి. ఓకే, నో నీడ్ టు వరీ. అన్ని మనము కొన్ని కాన్సెప్ట్స్ డిస్కషన్ అయితే ఇన్ డెప్త్ వెళ్ళిపోతాం మనం. మనీ మేకింగ్ లో ఇలా కూడా మనీ జనరేట్ చేయొచ్చా అనే కాన్సెప్ట్స్ మీకు తెలుస్తాయి. ఓకే, సి అఫిలియేట్ ఈజ్ వన్ థింగ్. ఓకే, అఫిలియేట్ అంటే మనకు కమిషన్ అయితే జనరేట్ అయితే అవుతుంది త్రూ డిఫరెంట్ బిజినెసెస్ నుంచి. ఓకే, నెక్స్ట్ యూట్యూబ్ అర్నింగ్ ఈజ్ డిఫరెంట్. అంటే యూట్యూబ్ నుంచి డైరెక్ట్ గా నీకు మనీ అయితే వస్తుంది. ఎందువల్ల వస్తుంది? మీ యాడ్ లో, అంటే మీ వీడియోలో యాడ్స్ డిస్ప్లే అవ్వటం వల్ల. ఓకే, అది ఒక వన్ వే ఆఫ్, అంటే ఇది నార్మల్ గా జనరల్ గా అందరికీ తెలిసిండే మెథడ్స్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎలా వస్తుంది? ఇన్ఫ్లుయెన్షియల్ మార్కెటింగ్. ఓకే, అంటే ఒక బ్రాండ్ ని కొంతమంది ప్రమోట్ చేస్తారు. ఓకే, అడ్డదిడ్డంగా కొంతమంది చేస్తూ ఉంటారు, బట్ కొంతమంది ఎథిక్స్ ఉండే వాళ్ళు ప్రాపర్ గా ఆ బ్రాండ్ అనేది ఇన్ఫ్లుయెన్సర్ తీసుకొని వెళ్తాడు. ఓకే, అంటే ఇన్ఫ్లుయెన్సర్ నుంచి కూడా మనీ అనేది జనరేట్ అయితే అవుతుంది. ఓకే, సో ఇంకా ఎలాంటి వేస్ ఉన్నాయి? నార్మల్ బ్రాండ్ డీల్స్ అన్నట్టు. ఓకే, బ్రాండ్ డీల్స్ మాక్సిమం అంటే ఇంతవరకు అందరికీ తెలుస్తాయి, బట్
ఇంకా కొన్ని ఉన్నాయి, చాలా సీక్రెట్స్ అన్నట్టు. ఇది చాలా మంది చెప్పరు, బట్ అఫ్ కోర్స్ మనం కూడా కొంతమందికి ఇవి రివీల్ అయితే చేస్తూ ఉంటాం ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ మేకింగ్. ఓకే, కొన్ని ఉంటాయి డిజిటల్ ప్రోడక్ట్స్ అన్నట్టు. ఓకే, డిజిటల్ ప్రోడక్ట్స్ లో కూడా మీరు ఎక్కువ మనీ మేకింగ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ రీసెల్లింగ్ లో కూడా మీరు ఎక్కువ అయితే చేయొచ్చు. ఓకే, ఇవన్నీ మనీ మేకింగ్ కాన్సెప్ట్స్, బిజినెసెస్ కాదు. బిజినెస్ ఈజ్ డిఫరెంట్. ఓకే, అదేంటి డ్రాప్ షిప్పింగ్ అంట. ఓకే, ఇవన్నీ బిజినెసెస్. ఓకే, బట్ దీంట్లో కూడా నువ్వు మనీ మేకింగ్ చేస్తావు, బట్ అది బిజినెస్ వస్తుంది. మనీ మేకింగ్ కాన్సెప్ట్స్ లో ఓకే చాలా వరకు చాలా మంది రివీల్ అయితే చేయరు ఈ మనీ మేకింగ్ లో. ఎందుకనంటే వాళ్ళు కొన్ని సీక్రెట్స్ అయితే పట్టుకో ఉంటారు. అంటే సీక్రెట్స్ చాలా మందికి తీసుకుంటారు. అంటే ఈ సీక్రెట్స్ కూడా వాళ్ళు పే చేస్తారు, వాళ్ళకి దొరకదు ఈ సీక్రెట్. వేరే వాళ్ళు ఎవరో బాగా మనీ మేకింగ్ చేస్తూ ఉంటే ఆ సీక్రెట్ ని సేల్ చేస్తారు, తెలుసా? సేల్ చేస్తారు అంటే బిజినెస్ చేసుకుంటారు, వాళ్ళకి క్యాష్ అయితే వస్తుంది అన్నట్టు. ఆ బిజినెస్ ఎలా చేస్తారు, ఈ సీక్రెట్స్ తెలుసుకోవడానికి ఇంకొక డిజిటల్ మార్కెటర్ ఏం చేస్తాడు, పే చేస్తాడు. ఈ డిజిటల్ మార్కెటర్ ఆ సీక్రెట్స్ తెలుసుకొని మళ్ళీ మనీ మేకింగ్ చేస్తాడు. అంటే మనీ అయితే అర్న్ చేస్తూ ఉంటాడు ఈ సీక్రెట్స్ నుంచి చేసి, మళ్ళీ ఈ డిజిటల్ మార్కెటర్ ఇంకొక డిజిటల్ మార్కెటర్ కి సేల్ చేస్తాడు, మళ్ళీ మనీ జనరేట్ అవుతుంది. ఓకే, ఇలాంటి చాలా సీక్రెట్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో యాక్చువల్ గా మీకు ఏంటి అంటే వన్ వే ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ కొంతమందికే తెలుసు, బట్ అదర్ వే ఆఫ్ ఇదంతా ఇంకా డార్క్ సైడ్ ఆఫ్ డిజిటల్ మార్కెటర్ అన్నట్టు. ఓకే, డార్క్ సైడ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది. ఎక్కువ మందికి క్రోర్స్ ఆఫ్ పీపుల్ కి తెలిసిందే డిజిటల్ మార్కెటింగ్ ఇంతే. వెన్ ఇట్ కమ్స్ టు డార్క్ సైడ్ అన్నప్పుడు కొంతమందికే తెలుసు అన్నట్టు. ఆ డిజిటల్ మార్కెటింగ్ వేరే అన్నట్టు. దోస్ కాల్ బ్లాక్ హ్యాట్ టెక్నిక్స్. ఓకే, బ్లాక్ హ్యాట్ టెక్నిక్స్ అన్నట్టు. నేను ఒక ఎస్ఈఓ కాన్సెప్ట్ లోనే నేను మాట్లాడట్లేదు, ఎవరికైనా సబ్జెక్ట్ తెలుసుంటే నేను చెప్తున్నా. ఓకే, బట్ ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్ లోనే బ్లాక్ హ్యాట్ టెక్నిక్స్ కూడా డార్క్ సైడ్ ఆఫ్ డిజిటల్ మార్కెటర్స్ కొంతమందే ఉన్నారు. ఓకే, అలాంటివన్నీ ఏంటివి అవి ఇవి మనము ఎడ్యుకేషనల్ పర్పస్ మనమైతే తెలుసుకుంటాం అప్కమింగ్ సెషన్ లో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు ఆఫ్ కోర్స్ అంతా మీకు ప్రాక్టికల్ గానే ఉంటుంది. థియరీ వైజ్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి మనము థియరీ అనేది కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. ఓకే, మళ్ళీ నేను చేసి చూపిస్తా, అది రికార్డ్ అవుతుంది. మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మీరు రెప్లికేట్ అయితే టాస్క్ ఇచ్చినప్పుడు మీరు చేయాల్సి వస్తుంది. ఓకే, సబ్జెక్ట్ వైజ్ మీకు 100% మేము డెలివర్ చేస్తాం. మేబీ ఇంకొక 1 వీక్ 2 వీక్స్ ఎక్స్టెండ్ అవ్వచ్చేమో కానీ, బట్ మీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ లో మీకు 100% మేము డెలివర్ అయితే చేస్తాం. నో నీడ్ టు వరీ అబౌట్ ద సబ్జెక్ట్. ఓకే, మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కానీ మేమైతే మీకు ఇస్తాం. ఓకే, మీరు ఏజెన్సీ సెటప్ కావచ్చు, లేదంటే జాబ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కావచ్చు, లేదంటే ఫ్రీలాన్సింగ్ సపోర్ట్ కావచ్చు. సపోర్ట్ అంటున్నా. ఓకే, మీరు ఎలా చేసుకోవచ్చు, ఎందుకంటే మేము 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో మేము చాలా ఛాలెంజెస్ అయితే తీసుకొని ఉంటాం. ఆ ఛాలెంజెస్ ని మీకు కూడా కొన్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఓకే, సమ్ టైమ్స్ బ్యాన్ అయిపోతుంది మీది. ఎగ్జాంపుల్, బ్యాన్ అంటే మీ ఫేస్బుక్ పేజ్ బ్యాన్ అయిపోతుంది, ఏం చేయాలా తెలియదు. ఓకే, సమ్ టైమ్స్ మీ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అవుతుంది, యూట్యూబ్ ఛానల్ కూడా హ్యాక్ అవుతుంది తెలుసా ఫ్రెండ్స్? హ్యాక్ అవుతుంది, అప్పుడేం చేయాలా తెలియదు మీకు. ఓకే, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అవుతుంది, ఏం చేయాలా తెలియదు. ఫేస్బుక్ పేజ్ హ్యాక్ అవుతుంది. ఓకే, లింక్డ్ఇన్ పేజ్ ఇంతవరకు హ్యాక్ అవ్వలేదు.
ఓకే, యూట్యూబ్ ఛానల్ ఎస్ హ్యాక్ అవుతుంది. ఇది ఒక్క సినారియోనే. లీడ్స్ రావు మళ్ళా మీకు, అంటే ఫ్యూచర్ లో. ఇది కూడా ఒక ఛాలెంజింగే కదా, మీరు కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తారు, బట్ యూ నీడ్ సపోర్ట్, రైట్? ఓకే, సపోర్ట్ ఎస్ మనం ఇస్తాం, మనం చేస్తాం సపోర్ట్. అప్పుడే చెప్పాను కదా, మీ ఫేస్బుక్ యాడ్ అకౌంట్ బ్యాన్ అయినప్పుడు ఆర్ సస్పెండ్ అయినప్పుడు 2 ways ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్ లో. ఏది నార్మల్ వే ఆఫ్ డిజిటల్ మార్కెటర్స్, ఇంకొకరు ఎవరు డార్క్ సైడ్ ఆఫ్ డిజిటల్ మార్కెటర్స్. ఓకే, మనము 2 మెథడ్స్ తెలుసుకుంటాం అన్నమాట. ఓకే, ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ అదే పనిగా అలాంటివి వాడద్దండి. ఓకే, సో ఎడ్యుకేషనల్ పర్పస్ మనము కొన్ని అయితే డార్క్ సైడ్ ఆఫ్ టెక్నిక్స్, కొన్ని సపోర్ట్ వైజ్ అయితే నేను మీకు కొన్ని అయితే చెప్తా. నో నీడ్ టు వరీ. డార్క్ సైడ్ అంటున్నా అంటే అది లెజిట్ ఉంటుందా, అదా ఇదా స్కామా అని కాదు ఫ్రెండ్స్. అలాంటి టెక్నిక్స్ కొంతమందికే తెలుస్తాయి అన్నట్టు. ఎలాంటి వాళ్ళకేనంటే టాప్ నాచ్ ఏజెన్సీస్ ఉంటాయి డిజిటల్ మార్కెటింగ్ లో. ఓకే, సో టాప్ నాచ్ అంటే ఇక్కడ అందరూ చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ టైం కావచ్చు, చాలా ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తుంటారు. ఓకే, అలాంటి ఏజెన్సీస్ కి తెలుస్తాయి అన్నట్టు. ఓకే, అక్కడ తెలిసిన కొన్ని టెక్నిక్స్, కొన్ని బ్లాగ్స్ పరంగా, ఓకే, కొన్ని వీడియోస్ పరంగా కొన్ని వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇట్లా మనము కొన్ని డార్క్ సైడ్ ఆఫ్ టెక్నిక్స్ కొన్ని తెలుసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే ఎస్ఈఓ టూల్ అడ్డా, ఇది ఒక వెబ్సైట్. నేను ఒకటి చూపిస్తాను. సో ఇప్పుడు ఎస్ఈఓ టూల్ అడ్డా ఇది ఒకటి వెబ్సైట్ ఓపెన్ చేసిన. ఒక టూల్ ఉంది మనకు డిజిటల్ మార్కెటింగ్ లో. ఏం టూల్? సంరష్ అని ఉంటుంది. ఓకే, కొంతమంది వినింటారు, కొంతమంది వినిండరు. ఓకే, లేదు ఇంకోటి తీసుకున్నాం, చాట్ జీపీటీ తీసుకున్నాం. ఓకే, ఇది ఏఐ టూల్, అంటే జెన్ ఏఐ టూల్, కరెక్టా? సో ఇప్పుడు నేను ఈ ఎస్ఈఓ గ్రూప్ అడ్డాలో లాగిన్ చేస్తా. కొన్ని లాగిన్స్ ఆల్రెడీ ఉన్నాయి, జస్ట్ నేను లాగిన్ అవుతా. ఓకే, సో ఈ చాట్ జీపీటీ టూల్ ఎంత, ఎవరికైనా ఐడియా ఉందా? 2000. పర్ఫెక్ట్. మనకు $23 అయితే చార్జ్ చేస్తాడు పర్ మంత్, కరెక్టా? ఎవరు? ఈ చాట్ జీపీటీ వాడు, అదే ఓపెన్ ఏఐ. ఓకే, సో దట్టు దీంట్లో మళ్ళీ 3 ప్లాన్స్ ఉంటాయి మనకు. 3 ప్లాన్స్. ఒకటి ఏంటి? ఫ్రీ టూలో, ఇది జస్ట్ లర్నింగ్ మోడ్ లో, అంటే 2023 వరకు డేటా అయితే యాక్సెస్ అయితే ఉంటుంది ఈ ఫ్రీ ప్లాన్ కి. ఓకే, నెక్స్ట్ 4.1 ప్లస్ ఉంటుంది అన్నట్టు. ఇది $20, అడిషనల్ గా $3 కట్ అవుతుంది క్రెడిట్ కార్డ్ నుంచి, దీని నుంచి పే చేసినప్పుడు. ఇంకొకటి ఉంటుంది ప్రో, చాట్ జీపీటీ ప్రో. ఇది మంత్లీ ఎంత ఉంటుంది తెలుసా? $200, కరెక్టా? సో ఇప్పుడు మీకు మంత్లీ ఎంత పడింది? $23, కరెక్టా ఫ్రెండ్స్? లేదంటే $20 పెట్టుకోండి, అంటే మీకు మంత్లీ ఎంత పడుతుంది? $240. ఎంత అవుతుంది రఫ్ గా? ఎంత అవుతుంది? 20,000 వరకు అవుతుంది, లేదా సమ్వేర్ అరౌండ్ 23,000 వరకు అవుతుంది. జస్ట్ రఫ్ క్యాలిక్యులేషన్స్ ఫ్రెండ్స్. ఓకే, అదే నేను ఇప్పుడు వస్తా. ఇది ఒక టూల్ ఉంది అన్నట్టు. ఏం టూల్ ఇది? ఎస్ఈఓ టూల్ అడ్డా. ఎస్ఈఓ టూల్ అడ్డా అన్నట్టు. సో నేను అదే కిందికి వచ్చి ఐ కెన్ ఆల్సో యాక్సెస్ చాట్ జీపీటీ. చూసినారా? చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ, అది చాట్ జీపీటీనే. ఓకే, ఎంతకు వస్తుంది తెలుసా ఇది? ఓకే, అలాంగ్ విత్ ద చాట్ జీపీటీ మీరు ఇవన్నీ యాక్సెస్ చేయొచ్చు. ఓకే, హెచ్రఫ్, సెమ్రష్, మెజెస్టిక్, మాస్, ఊబర్ సజెస్ట్, రైటర్జన్, ఇలాంటివన్నీ యాక్సెస్ చేయొచ్చు. ఇంకా కొంతమంది సోషల్ మీడియా తెలిసిండే వాళ్ళు బత్సుమో అంట, ఓకే, స్టోరీ బేస్, స్పామ్జిల్లా, ఇంకో ఇక్కడ బత్సుమో, ఓకే చూడండి, గ్రామర్లీ అంట, ఓకే, ఇన్స్టా టెక్స్ట్ అంట, క్యాన్వా అంట. ఓకే, ఇవన్నీ యాక్సెస్ చేయొచ్చు.
ఒక క్యాన్వా యాక్సెస్ మీకు మంత్లీ ఎంత అయితే తెలుసా? ఒక క్యాన్వా యాక్సెస్ ఎంత అవుతుంది మీకు? సమ్వేర్ అరౌండ్ $10 ఏమో అవుతుంది. బట్ ఇక్కడ ఎంత ఉంది? 199. బట్ ఇవన్నీ మీకు ప్లాన్స్ ఎందుకు వస్తాయి తెలుసా? 599. ఎన్ని టూల్స్ ఉంటాయి? 39 టూల్స్ ప్లస్ మీకు టెస్టింగ్ టూల్స్ కూడా ఉంటాయి. ఓకే, టెస్టింగ్ టూల్స్ కూడా ఉంటాయి. ఆ టెస్టింగ్ టూల్స్ ఏంటి చూపిస్తా చూడండి. ఓకే, ఇక్కడ మెన్షన్ చేసినాడు టెస్టింగ్ టూల్స్. బైపాస్ జీపీటీ, రైట్ సోనిక్, జేస్పర్ ఏఐ, ఓకే, ఆర్టికల్ జనరేషన్ టూల్ అన్నట్టు, క్యూ టెక్స్ట్, ప్లెజరిజం చెక్కర్ టూల్, చాట్ జీపీటీ, వర్డ్ ఏఐ, పపీమాటిక్, రైటర్ మీ, సిమిలర్ వెబ్, ఆన్సర్ ది పబ్లిక్, పిల్ బాట్, ఇవన్నీ టెస్టింగ్ టూల్ అన్నట్టు. ఓకే, చెప్తున్నా కదా, కొన్ని మనకు లెజిట్ ఉంటాయి టూల్స్, ఇంకా కొన్ని స్కామ్ టూల్స్ కూడా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? సో ఇది వన్ వే ఆఫ్, ఓకే, ఒక డార్క్ సైడ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ లో ఒక్క టెక్నిక్. ఓకే, సో ఇలాంటివి చాలా ఉన్నాయి. అది చాలా అంటే చాలా. ఇమాజిన్ ప్రతి ఒక్క ఏజెన్సీ, ఓకే, నేను చెప్తున్నా కదా, ప్రతి ఒక్క ఏజెన్సీ వాళ్ళు ఈ టూల్సే యూజ్ చేస్తారు. ఓకే, బట్ వాళ్ళు ఎవరికే కానీ రివీల్ అయితే చేయరు, చాలా తక్కువ రివీల్ చేయటంలో. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే, సో let me introduce myself. Okay, so myself Subramaniam, okay, and I have close to 10 plus years of experience in core digital marketing. Okay, when I say core ante, so manaku ఫండమెంటల్స్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి కంప్లీట్ కోర్ నాలెడ్జ్ అయితే ఉంది. ఓకే, సో ఇన్ డిజిటల్ మార్కెటింగ్ లో క్లోజ్ టు నాకు తెలిసినంత వరకు 150+ మాడ్యూల్స్ పైనే ఉంటాయి. ఓకే, సో మాక్సిమం మాడ్యూల్స్ పైన నేను హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే ఉంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ పెయిడ్ వైజ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్గానిక్ వైజ్. ఓకే, ఇంకా మళ్ళీ దీంట్లో సబ్ బ్రాంచెస్ చాలా వరకు వస్తాయి. అండ్ పెయిడ్ వైజ్ అయితే ఆన్ వీక్లీ బేసిస్ కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి, కొన్ని ఆప్షన్స్ అప్ టు డేట్ అయితే మనమైతే ఉండాలి. అండ్ అలాగే మోర్ దాన్ 1000+ టూల్స్ పైన హ్యాండ్స్ ఆన్ అయితే ఉంది. అంటే ఇన్ని టూల్స్ పైన నేను వర్క్ చేసి ఎక్స్ప్లోర్ చేసిన అన్నట్టు. అలాగే సో క్లోజ్ టు ఇక్కడ నేను ఈ 10 years ఆఫ్ జర్నీలో నేను వర్క్ చేసిన కంపెనీస్ ఓన్లీ 3 కంపెనీస్. ఓకే, జస్ట్ 3 కంపెనీస్. అండ్ అలాగే 100+ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అయితే నేనైతే చేసిన నా ఈ 10 years ఆఫ్ జర్నీలో. అండ్ అలాగే ఇప్పుడు నేను జాబ్ అయితే ఏమైతే చేయట్లేదు. సో ఐఎమ్ ద ఫౌండర్ ఫర్ SDM క్లాసెస్ ప్లస్ ఇంకొక కంపెనీ ఉంది ఏజెన్సీ సోషల్ ఎక్స్పర్ట్. ఓకే, సో ఈ కంపెనీలో కో ఫౌండర్ అయితే ఉన్నా అన్నట్టు. ఓకే, SDM క్లాసెస్ అండ్ సోషల్ ఎక్స్పర్ట్. అండ్ అలాంగ్ విత్ దిస్ నేను 3 కంపెనీస్ కి కన్సల్టేషన్ ఇస్తున్నా. కన్సల్టేషన్, ఓకే, ఆన్ వీక్లీ బేసిస్. జస్ట్ నేను వాళ్ళకి టైం స్పెండ్ చేసేది 4 to 5 hours మాత్రమే వీక్లీ. ఓకే, సో అఫ్ కోర్స్ ఇంకా డిజిటల్ మార్కెటింగ్ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ సాలరీస్ కానీ ఇవన్నీ మనము డే 1 లో మనము లాస్ట్ వీక్ లో ఒక ఫుల్ లెంత్ వీడియో అయితే ఆ వీడియోలో మనము డిస్కషన్ అయితే చేసినాం. అది అఫ్ కోర్స్ యూట్యూబ్ లో కూడా ఉంది. కొంతమంది ఎవరైతే వాచ్ చేయలేదో ఒకసారి అది కూడా వాచ్ చేయండి, మీకు ఒక ఓవర్ వ్యూ అయితే వస్తుంది. అండ్ ఈ 3 కంపెనీస్ ఏంటి అని అంటే 4 to 5 hours నేను జస్ట్ కన్సల్టేషన్ ఇస్తా. సో దీనికి ఎంత పే చేస్తావు తెలుసా? ఒక్కొక్క క్లయింట్ మంత్లీ 1+ lakhs వస్తాయి నాకు. అంటే ఒక క్లయింట్ 1 lakh ఇస్తారు, ఇంకొక క్లయింట్ 1.2 lakhs ఇస్తారు, ఇంకొక క్లయింట్ 1.5 lakhs వరకు వస్తాయి అన్నట్టు. ఆఫ్ కోర్స్ ఇంకా దీంట్లో GST అంటే కట్టింగ్స్ అవి ఇవి అన్నీ ఉంటాయి, TDS లాంటివి. అండ్ ఆల్సో కొన్ని ప్రాజెక్ట్స్ అయితే మేము హ్యాండిల్ చేస్తున్నాం. దట్ టు ప్రీమియం ప్రాజెక్ట్స్. వెన్ ఐ సే ప్రీమియం
ఓకే, ఈ ప్రీమియం ప్రాజెక్ట్స్ లో మనకి ఏంటి అంటే టాప్ నాచ్ ప్రాజెక్ట్స్, డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తామన్నట్టు. అంటే క్లయింట్ వాళ్ళు పే చేసే కేపబుల్ అయితే ఎక్కువ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఒక కాలేజ్ అయితే బెంగళూరులో ఉన్న కాలేజ్ కి ఫ్రమ్ పాస్ట్ ఫెబ్ నుంచి చేస్తున్నాం అన్నట్టు ప్రీమియం. ఓకే, సో వీళ్ళకు కూడా SEO అండ్ SEM ఓన్లీ 2 మాడ్యూల్సే. సో దీనికి వాళ్ళు మాకు పే చేసేది మంత్ ఆన్ మంత్ సమ్వేర్ అరౌండ్ ఒక 90K వరకు వస్తుంది. అండ్ అగైన్ సో ఈ చార్జెస్ లో కూడా కొంచెము వేరియేషన్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. అంటే సమ్ టైమ్స్ 90K వస్తుంది, సమ్ టైమ్స్ 80K వస్తుంది, సమ్ టైమ్స్ 70K వరకు వస్తుంది అన్నట్టు. ఎందుకంటే మంత్ ఆన్ మంత్ బేసిస్ కొన్ని ల్యాండింగ్ పేజెస్ చేంజెస్ అయితే చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇవన్నీ ఏంటి అవన్నీ నో నీడ్ టు వరీ. సో మనము A to Z సెషన్ లో 1 by 1 అన్ని డిస్కషన్ అయితే చేస్తాం. ఓకే, సో ఇలాగా ఇంకా కొన్ని మెడికల్ బిల్లింగ్ మాస్టర్. ఓకే, ఇది వచ్చి USA బేస్డ్ కంపెనీ అన్నట్టు. ఓకే, సో వీళ్ళకు కూడా కన్సల్టేషన్ అంటే ప్రాజెక్ట్ వైజ్ చేస్తున్నాం అన్నట్టు ఆన్ SDM క్లాసెస్ తరపు నుంచి. ఓకే, అండ్ అలాగే ఇంకొకటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఓకే, ఇది వచ్చి అలైన్ ఎక్స్పర్ట్ అన్నట్టు. ఓకే, సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కన్సల్టెంట్స్ వీళ్ళు కంపెనీ వాళ్ళు. ఓకే, ఈ కంపెనీ కూడా మేము ప్రాజెక్ట్ అయితే చేస్తున్నాం అన్నట్టు. ఇంకొక కంపెనీ ఉంటుంది CE2X అన్నట్టు. ఓకే, సో ఈ కంపెనీ కూడా సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ లోనే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్లా మేము ప్రీమియం ప్రాజెక్ట్స్ అయితే చేస్తున్నాం అన్నట్టు. ఓకే,